చేపర్లలో ప్రయాణాలు, ఖరీదైన కార్లలో షికార్లు, విదేశాల్లో విలాసాలు, లక్షలు ఖర్చు చేస్తూ జల్సాలు, ఇవన్నీ కష్టపడి సంపాదించిన సొమ్ముతో కాదు, కొట్టేసిన సొమ్ముతో. మంది దగ్గర వందల కోట్లు దోచేసి పందుల్లా మెక్కేసిన కొందరు దగుల్బాజీల ఫ్రాడ్ స్టోరీ ఇది. సత్తుపల్లిలో వెలుగు చూసిన 547 కోట్ల భారీ సైబర్ స్కామ్ క్రిమినల్ గాళ్లను పోలీసులు అరెస్ట్ చేయకపోవటం వెనుక కారణమేంటి? వెనక ఉండి ఆ నీచ్ కమీనేలను కాపాడుతోంది ఎవరు? సత్తుపల్లి నియోజకవర్గంలో భారీ సైబర్ క్రైమ్ బయటపడింది. ఈ క్రైమ్లో ఒక్కొక్క అంశాన్ని పరిశీలిస్తున్న పోలీసులే షాక్ తిన్నారు. ఎందుకంటే ఇంతలా క్రైమ్ చెయ్యవచ్చా అన్నట్లుగా పలు అంశాలు వెలుగు చూస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి పోలీసులు అరెస్టులు చూపినప్పటికీ ఇందులో పెద్ద చేపలు లేవు. అంటే భారీ ఎత్తున అకౌంట్లలో మార్పిడి జరిగిన వారు ఎవ్వరూ కూడా అరెస్టు కాలేదు. కీలక నిందితులందరూ నిన్నటి వరకు అదే ప్రాంతంలోనే ఉన్నారు. కానీ వారెవ్వరూ పోలీసులకు చిక్కలేదు అంటేనే ఇందులో ఎంత రాజకీయ ఒత్తిడి ఉందో అర్థమవుతుంది. ఈ కేసుకు సంబంధించి ఓ నేత బంధువైన ఒక్క వ్యక్తిని 10 రోజుల క్రితం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా సమాచారం. అయితే రాజకీయ ఒత్తిడి రావడంతో పోలీసులు వదిలిపెట్టినట్లు సత్తుపల్లిలో గుసగుసలు వినిపించాయి. గతేడాది డిసెంబర్ 4వ తేదీన మోదుగు సాయి కిరణ్ తన బ్యాంక్ అకౌంట్ ద్వారా అక్రమ లావాదేవీలు జరిపినట్లుగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ 24 మందిపై కేసులు నమోదు చేసింది. ఈ కేసులో ఇప్పటికే 18 మందిని అరెస్టు చేశారు పోలీసులు. మరికొంతమందిని అరెస్టు చేయాల్సి ఉందంటున్నారు. అయితే ప్రధాన నిందితుడైన పోట్రు ప్రవీణ్ అరెస్ట్ కొద్ది రోజుల క్రితం నాటకీయ పరిణామాల మధ్య జరిగింది. ఆ రోజు ఆయన అరెస్టు సందర్భంగా పోలీస్ స్టేషన్ వద్ద హడావిడి కూడా జరిగింది. ఎట్టకేలకు ఆయనను అరెస్టు చేయగా మొన్నటి పంచాయతీ ఎన్నికల్లో పోట్రు ప్రవీణ్ తండ్రి బీఆర్ఎస్ నుంచి సర్పంచ్గా ఎన్నికయ్యాడు. ప్రధాన నిందితుడు అయిన పోట్రు మనోజ్ కళ్యాణ్ అకౌంట్లో 114.18 కోట్లు, ఆయన భార్య మేడా భానుప్రియ అకౌంట్లో 40.21 కోట్లు, మరో అకౌంట్లో 5.41 కోట్లు, మేడ సతీష్ అకౌంట్లో 135.48 కోట్లు, బొమ్మిడాల నాగలక్ష్మి అకౌంట్లో 81.72 కోట్లు, కరీంనగర్కు చెందిన నరసింహ కిరాణా అండ్ డైరీ నిర్వాహకుడు తాటికొండ రాజు అకౌంట్లో 92.54 కోట్లు, ఉడతనేని వికాస్ చౌదరి అకౌంట్లో 80.41 కోట్లు, మొత్తం 547 కోట్లు లావాదేవీలు జరిగినట్లుగా గుర్తించారు. మనోజ్ కళ్యాణ్, ఉడతనేని వికాస్ ముఠా సైబర్ దోపిడీ కేసులో ఇంకా విచారణ జరుగుతుందని పోలీసులు చెబుతున్నారు. అయితే వాస్తవానికి ఈ కేసులో ఇప్పటి వరకు అరెస్టు చేసిన వారంతా చాలా చిన్నవారు మాత్రమే. వారందరి పేరు మీద కేవలం లావాదేవీలు జరిగాయి. కోట్లకు కోట్లు లావాదేవీలు జరిగిన పై పేర్లలో పోట్రు ప్రవీణ్ తప్ప ఇంకెవ్వరూ అరెస్టు కాలేదు. అయితే సత్తుపల్లి నుంచి ఈ సైబర్ క్రైమ్ వ్యవహారాలు ఎందుకు జరిగాయి, ఇవిప్పుడు ఎందుకు బయటపడ్డాయన్న కోణంలో పరిశీలిస్తే ఈ కేసులో చిన్న చితక వ్యక్తులు మాత్రమే ఇప్పుడు అరెస్ట్ అయ్యారు. అసలైన వారు, బలమైన సామాజిక వర్గానికి చెందిన వారి అరెస్ట్ ఇప్పటికీ చూపలేకపోతున్నారు పోలీసులు. ఇందులో రాజకీయ కోణాలు కూడా ఉన్నాయి. పంచాయతీ ఎన్నికల సందర్భంగా హైదరాబాద్లో ఓ కేసు నమోదయ్యింది. ఆస్ట్రేలియా వాసులను మోసగించిన కేసులో ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు సీసీఎస్ పోలీసులు. పోట్రు ప్రవీణ్, పోట్రు ప్రకాష్లతో పలువురిపై కేసు నమోదయ్యింది. ఇద్దరు వరుసకు సోదరులవుతారు. అయితే హైదరాబాద్ నుంచి కల్లూరు మండలం ఎర్రబోయినపల్లి గ్రామానికి వచ్చిన సీసీఎస్ పోలీసులు పోట్రు ప్రవీణ్ ల్యాప్టాప్లతో పాటు పలు కాగితాలను తీసుకుని వెళ్లారు. ఈ కేసులో పోట్రు ప్రవీణ్ కు ముందస్తు బెయిల్ వచ్చింది. బెయిల్పై బయటికి వచ్చిన పోట్రు ప్రవీణ్ పంచాయతీ ఎన్నికల్లో తండ్రిని సర్పంచ్గా గెలిపించుకున్నాడు. దీనికి తోడు మండలంలో పలువురు బీఆర్ఎస్ నేతలను గెలిపించుకునేందుకు కృషి చేశాడు. సైబర్ మోసాలతో సంపాదించిన డబ్బులతో బీఆర్ఎస్ గెలిచింది అని కాంగ్రెస్ ఎమ్మెల్యే దయానంద ఆరోపించారు కూడా. ఇక ఈ విషయాన్ని కాంగ్రెస్ సీరియస్ గా తీసుకుంది. హైదరాబాద్ సీసీఎస్ కేసులో ముందస్తు బెయిల్ తీసుకున్న పోట్రు ప్రవీణ్ పై సత్తుపల్లి ప్రాంతానికి చెందిన వారు ఫిర్యాదు చేయడంతో ఆ కేసులో అరెస్టు చేశారు. ఈ కేసులో ఉన్న పలువురిపై ఇంకా విచారణ చేశారు. ఈ విచారణ తర్వాత పలువురిని అరెస్టు చేశారు. కానీ భారీ ఎత్తున అకౌంట్లో ట్రాన్స్ఫర్ జరిగిన వారిని మాత్రం అరెస్టు చేయలేదు. ఈ సైబర్ నేరాల వల్ల మన వెంకటేశ్వరయ్య గారు సత్తుపల్లి కాకుండా మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మొత్తం ఇండియా మొత్తం బాగిపోయాడు. సెంట్రల్ వెంకటేశ్వర ప్రధాన అనుచరుడు పోట్రు ప్రవీణ్ అని అందరికీ తెలిసిందే. దానికి ముందు సమాధానం చెప్పు. మన డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో నీకు తెలుసు కదా, విచ్చలవిడిగా. అదే కనుక నువ్వు ఒక్క పైసా లేకుండా పొడిచి ఈ రోజు కూడా ఛాలెంజ్ చేస్తున్నాను. వచ్చే ఎన్నికలు ఏదైనా సరే మీరు రెడీ. సత్తుపల్లికి చెందిన మోదుగు సతీష్ అనే వ్యక్తి తనకు ఉద్యోగం ఇప్పిస్తారని మోసం చేశారని, తన అకౌంట్ను ఉపయోగించుకున్నారని పోట్రు ప్రవీణ్తో పాటుగా పలువురి పేర్లతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు వెనుక రాజకీయ కారణాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. తన అకౌంట్లలో లావాదేవీలు జరుగుతున్నాయని పోలీసులను ఆశ్రయించారు సతీష్. దీంతో ఈ లింకు కేసును విచారణ చేపట్టగా 547 కోట్ల వ్యవహారం వెలుగు చూసింది. ఇన్వెస్టిగేషన్ ప్రకారంగా ఫర్దర్ గా మాకు తెలిసింది
కొంతమంది వ్యక్తులు సత్తుపల్లి ప్రాంతానికి, వేంసూరు, సత్తుపల్లి ఇటువంటి ఈ ఏరియాకి వాళ్ళే చాలా మంది ఇక్కడ లోకల్ వ్యక్తులకి వాళ్ళ పేరు మీద అకౌంట్ ఓపెన్ చేసి ఆ అకౌంట్ కి మిస్యూజ్ చేసి వాళ్ళతో సహా వాళ్ళకి కన్సెంట్ తో, లోకల్ వ్యక్తులకి కన్సెంట్ తో అకౌంట్ ఓపెన్ చేసి చాలా పెద్ద ఒక సైబర్ ఫ్రాడ్ దందాలో చేసి ఈ డబ్బుకి ఇక్కడ నుంచి వేరే వేరే అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసి కొన్ని కంబోడియాలో కూడా కాల్ సెంటర్ పెట్టి అక్కడ కూడా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. కీలక నిందితుడు పోట్రు ప్రవీణ్ ను డిసెంబర్ 24న పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు నాటకీయంగా జరిగింది. ఇప్పటికే 2 సార్లు పోట్రు ప్రవీణ్ ను కస్టడీలోకి తీసుకున్నారు. ఈ వ్యవహారంలో మధిర సబ్ జైల్లో ఉన్న పోట్రు ప్రవీణ్ ను నాటకీయ పరిణామాల్లో మంచి వసతులు ఉన్న ఖమ్మం జైలుకు తరలించారు. ఇది కూడా వివాదంగా మారుతోంది. కస్టడీలో పలు కీలక విషయాలను ప్రవీణ్ తెలిపినట్లుగా తెలుస్తోంది. దీంతో విచారణ కొనసాగుతుండగా భారీ సైబర్ క్రైమ్ బయటపడింది. అరెస్ట్ అయిన 18 మందికి తెలిసే లావాదేవీలు జరిగాయి. ఒక్కో అకౌంట్కు పర్సంటేజీ ఇచ్చేవాళ్లు. వీళ్లు కరెంట్ అకౌంట్ ఓపెన్ చేసి ప్రధాన నిందితులకు అప్పగిస్తారు. వాళ్ల అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని క్రిప్టో కరెన్సీలోకి మారుస్తారు. ఇలా అకౌంట్ ద్వారా లావాదేవీలు జరగడంతో నిందితులకు సహకరించిన వారిలో సదాశివపాలెం, సీతారాంపురం, రామానగరం, తుమ్మూరు, లింగపాలెంకు చెందిన వారిని పోలీసులు అరెస్టు చేశారు. గతంలో పోట్రు ప్రవీణ్ అరెస్టు కాగా మొత్తం 18 మందిని అరెస్టు చేశారు. సత్తుపల్లి పరిసర నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన పేరుతో వల విసిరి ఉడతనేని వికాస్ చౌదరి, పోట్రు మనోజ్ కళ్యాణ్, పోట్రు ప్రవీణ్, మేడ భానుప్రకాశ్, మేడా సతీష్, మొరంపూడి చెన్నకేశవ అనే వ్యక్తులు సైబర్ నేరాలకు పాల్పడడం ద్వారా 547 కోట్ల భారీ మొత్తాన్ని కొల్లగొట్టినట్లు పోలీసులు గుర్తించారు. దీనిలో ముఖ్యమైన పాత్ర ఉంటే ఒక పోట్రు మనోజ్ కళ్యాణ్, తర్వాత ఒక ఉడతనేని వికాస్ చౌదరి, పోట్రు ప్రవీణ్, మేడ భానుప్రియ, మేడ సతీష్, చిన్న కేశవరావు వాళ్ళే చాలా మందికి అకౌంట్ ఓపెన్ చేసి ఇది సైబర్ ఫ్రాడ్ చేసింది. 6 నెలల క్రితం కొంతమంది హైదరాబాద్, ఢిల్లీ నుంచి వచ్చి సత్తుపల్లిలోని పలువురు అకౌంట్లను తనిఖీ చేశారు. ప్రధానంగా కోట్లాది రూపాయల లావాదేవీలు జరగడమే కాకుండా ఈ సైబర్ నేరాల్లో పాల్గొన్న వారు అందరూ లగ్జరీ కార్లలో తిరగడం, ఇతర దేశాలకు వెళ్లడం వంటివి వెలుగు చూశాయి. కొంతమంది అయితే స్పెషల్ జెట్ విమానాల్లో తిరిగారు. అయితే కాంబోడియా కేంద్రంగా అటు యూకే, ఆస్ట్రేలియాలకు వెళ్తూ అక్కడి వారిని మోసం చేస్తున్న కేసులు వెలుగు చూశాయి. అదేవిధంగా ఒక్క డాక్టర్ను కూడా 15 కోట్లకు మోసం చేసినట్లుగా హైదరాబాద్లో కేసు నమోదయ్యింది. ఇన్ని కేసులు ఇలా ఒక్క సత్తుపల్లి ప్రాంతానికి చెందిన వారి మీదనే నమోదయ్యాయి. ఈ సైబర్ మోసాలకు పాల్పడిన వారి ఖాతాల్లో కోట్లాది రూపాయలు చేతులు మారడం చూసి పోలీసులు అవాక్కయ్యారు. ప్రధానంగా సత్తుపల్లికి చెందిన పోట్రు ప్రవీణ్, పోట్రు ప్రకాశ్ ఆస్ట్రేలియా వారిని మోసం చేశారు. ఓవైపు ఈ కేసులో విచారణ కొనసాగుతుండగా మరో కేసు నమోదయ్యింది. ఇందులో పోట్రు మనోజ్ కళ్యాణ్తో పాటు ఉడతనేని వికాస్ చౌదరి బ్యాచ్పై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసులలో ఉన్నవారు అందరూ ఇతర దేశాల నుంచి స్వదేశాలకు వస్తున్నవారని మోసగించడం ప్రారంభించి దాని ద్వారా అక్రమాలకు పాల్పడుతున్నారు. ఆస్ట్రేలియా నుంచి ఇండియాకు వచ్చేవారికి వారి పేర్ల మీద కాస్ట్లీ కార్ బుక్ చేసి బ్యాంకుల్లో మ్యాట్రిమోనీ, రివార్డు పాయింట్లు, గేమింగ్, బెట్టింగ్, షేర్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ మోసాలకు పాల్పడుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు. నకిలీ లింకులు, టెలిగ్రామ్ గ్రూపులు, ఏపీకే ఫైల్స్ ద్వారా మోసాలు చేస్తున్నారని గుర్తించారు. ఈ బ్యాచ్ అంతర్జాతీయ నేరగాళ్లతో సహవాసం చేస్తూ కాల్ సెంటర్లను నిర్వహిస్తుంటారు. అంతర్జాతీయంగా ట్రేడింగ్ చేస్తుంటారు. అయితే ఇందులో నిరుద్యోగులను ఆసరాగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారని పోలీసులు గుర్తించారు. ఈ నేరాలకు పాల్పడ్డ వారిలో పలువురిని బంధువులుగానే పోలీసులు గుర్తించారు. వీరు మొదట సైబర్ క్రైమ్ ద్వారా వచ్చిన నేరపు సొత్తును వీరి ఏజెంట్ల ద్వారా తెరిపించిన బ్యాంక్ అకౌంట్లోకి బదలాయించేవారు. తర్వాత సొమ్మును కొన్ని కరెంట్ అకౌంట్లలోకి మార్చి చివరిగా తమ పర్సనల్ అకౌంట్లోకి పంపించేవారు. వాటిని US$, క్రిప్టో కరెన్సీ రూపంలోకి మార్చినట్లుగా పోలీసుల విచారణలో తేలింది. విచారణలో భాగంగా మొదట పోట్రు ప్రవీణ్ ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. ఈ సైబర్ నేరాల రాకెట్లో నిందితులకు సహకరించినందుకు గాను సదాశివపాలెం, సీతారాంపురం, రామానగరం, తుమ్మూరు గ్రామాలకు చెందిన జుంజునూరు శివకృష్ణ, వడ్లముడి నరేంద్ర, మల్లాది శివ, సాధు పవన్ సందీప్, సాధు సంధ్య, సాధు లేఖలను అరెస్టు చేశారు. లింగపాలెం గ్రామానికి చెందిన జొన్నాదుల తిరుమల, కందుకూరి మణికంఠ, తన్నీరు మహేష్, గోళ్లమూడి నాగముఖేష్, కంచపోగు శ్రీనివాస, రాయల అజయ్ కుమార్, రాయల గోపి, పల్లా గణేష్, రాయల గోపీచంద్, కందుకూరి జగదీష్, కరీంనగర్కు చెందిన తాటికొండ రాజులను అరెస్టు చేశారు. ఈ కేసులో పోట్రు ప్రవీణ్ ను ఇప్పటికీ అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు సిపి సునీల్ దత్ వివరించారు.
ఉడతనేని వికాస్ పలు అక్రమ బెట్టింగ్ యాప్స్ కు పనిచేస్తున్నాడు. ఆర్థిక అవగాహన లేని సాధారణ ప్రజల నుంచి వారి బ్యాంక్ ఖాతాలను 5-10 రూపాయలకు కొని ఆ ఖాతాలను అక్రమ బెట్టింగ్ యాప్స్ కు అందజేస్తారు. ఆ బ్యాంక్ ఖాతాల్లో బెట్టింగ్ ద్వారా వచ్చిన డబ్బును జమ చేసి ఆ డబ్బుతో బైనాన్స్ వంటి క్రిప్టో ప్లాట్ఫామ్ ద్వారా సుమారు 87కి USDT కొనుగోలు చేశారు. ఆ తర్వాత కాంబోడియా నుంచి ఆపరేట్ అవుతున్న అక్రమ బెట్టింగ్ యాప్స్ కు అదే USDTను సుమారు 96కు విక్రయిస్తున్నారు. ఈ విధంగా రోజుకు సగటున 50,000 నుంచి 1,00,000 USDT వరకు లావాదేవీలు జరుగుతున్నాయి. USDT లభ్యత బెట్టింగ్ యాప్స్ అవసరాన్ని బట్టి రోజుకి సుమారు 4 లక్షల నుంచి 10 లక్షల వరకు ఖాతాలో వేసుకుంటున్నారు. ఈ అక్రమ బెట్టింగ్ యాప్స్ కేవలం క్రికెట్ బెట్టింగ్కే పరిమితం కాకుండా ఆన్లైన్ క్యాసినో, లోనా, బయట వంటి ఇతర నిషేధిత గేమింగ్ కార్యకలాపాలను కూడా నిర్వహిస్తున్నాయి. దీనివల్ల రాష్ట్రంలో అనేక మంది ప్రజలు భారీగా డబ్బు కోల్పోయి మానసిక ఒత్తిడికి గురై కొందరు ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్న పరిస్థితి దాపురించింది. ఈ తీవ్రమైన ఆర్థిక నేరానికి సంబంధించి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఈ కేసులో కీలక నిందితులు వికాస్ భార్య అరెస్టు కాలేదు. వికాస్ కార్పొరేషన్ చైర్మన్ మువ్వ విజయబాబు సోదరుడి కొడుకు భార్య అరెస్టు కాలేదు. మనోజ్ కళ్యాణ్, మేడా భానుప్రియ, ఉడతనేని వికాస్ చౌదరి, మేడా సతీష్, మొరంపొడి చెన్నకేశవను ఇప్పటికీ పోలీసులు అరెస్టు చేయలేదు. ఇందులో మనోజ్ కళ్యాణ్, మేడా భానుప్రియ భార్యాభర్తలు. ఇంతకు వీరిని అరెస్టు చేయకపోవడం వెనుక పోలీసులపై ఒత్తిడి ఉందా? అసలైన నిందితులను అరెస్టు చేయకపోవడానికి కారణమేంటి? దీని వెనుక ఎవరి ప్రమేయమైనా ఉందా? దీనిపై పూర్తిస్థాయి విచారణ జరపాల్సి ఉందంటున్నారు పోలీసులు.